హాయ్ అండి. వెల్కమ్ టు దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఫిష్ కర్రీ అండి. సో, దానికోసం నేను 1 కిలో కోనాం ఫిష్ తీసుకున్నానండి. వంజరం అంటాం కదా అదనమాట. సో, 1 కిలో కోనాం ఫిష్ తీసుకొని శుభ్రంగా కడుక్కున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసి ఇదంతా కూడా ముక్కలన్నిటికీ పట్టిస్తున్నానండి. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని మనం మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేషన్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ సైడ్ ఉంచుకున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఈ చేప ముక్కల్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. చేప ముక్కలు ఫ్రై అవుతూ ఉంటాయి కదా, ఈలోగా నేను ఒక నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని వాటర్లో కాసేపు నానబెట్టానండి. అలాగే ఒక 4 నుంచి 5 టొమాటోలను తీసుకొని వాటిని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నానండి. గ్రైండ్ చేసుకున్నాక టొమాటో ప్యూరీ రెడీ అవుతుంది కదా, దాన్ని ఒక బౌల్లో వేసుకొని సైడ్న ఉంచుకుంటున్నాను అనమాట. సో, ఇప్పుడు ప్యూరీ రెడీ అయిపోయింది కదా, దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సైడ్ని పెట్టుకుంటున్నాను. అలాగే చింతపండుని నానబెట్టాం కదా, ఇప్పుడు దాన్ని చింతపండు రసాన్ని తయారు చేసుకుంటున్నాను. ఉట్లని తీసేసి పక్కన పడేసి చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా రసము, దాన్ని పక్కన ఉంచుకుంటున్నాను. చూస్తారు కదా, ఈలోగా మనకి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయి ఇప్పుడు మిగతా ఫిషెస్ అన్నీ కూడా మనం ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలండి. సో, ఫిషెస్ అన్నీ కూడా మనం ఫ్రై చేసుకొని సైడ్ని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా సన్నంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగుని వేసుకున్నానండి. అలాగే ఒక 6 నుంచి 7 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. అలాగే కాసింత పసుపు, అలాగే రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకున్నాను. ఉప్పు ముందుగా వేసుకోవడం వలన ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా వేగుతాయి అన్నమాట.
ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని అందులో వేసుకున్నానండి. టొమాటో ప్యూరీ వేసుకున్నా కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను 2 టీ స్పూన్స్ కారం వేస్తున్నానండి. కారం ఎక్కువ తినేవారైతే ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే ఫిష్ కర్రీ మసాలా, ఆచి ఫిష్ కర్రీ మసాలా చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. అది కూడా 1 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ జీరా పొడి వేసుకున్నానండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను. అన్నీ వేసుకున్నాక బాగా దాన్ని మిక్స్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక నేను సన్నంగా తురిమి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే దీన్ని కుక్ చేయాలండి. మూత పెట్టుకుంటే కొంచెం వేరం కుక్ అవుతుంది కదా, సో మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాను. ఇప్పుడు చూసారా పైకి కొంచెం ఆయిల్ తేలింది కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న చింతపండు రసాన్ని వేసుకున్నానండి. టామరిన్ జ్యూస్ని వేసుకుని అలాగే మరి కాసంత కొత్తిమీర కూడా జల్లుకున్నానండి. కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఫిష్ కర్రీ అనేది. సో వేసుకున్నాక బాగా కలుపుకొని మరి కాసేపు మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు అందులో నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అనేవి వేసుకుంటున్నానండి. ఈ ముక్కలు అనేవి ఎలా పెడితే అలా కలిపేస్తే గుండె అయిపోతాయండి. సో స్లోగా గరిటతో నెమ్మదిగా ఎత్తుకుంటూ దాన్ని ఆ జ్యూస్లోకి దింపాలండి, ఆ గ్రేవీలోకి నెమ్మదిగా దింపుకొని స్లోగా మాత్రమే దాన్ని కలపాలి తప్ప అటు ఇటు కలిపేస్తే ముక్కలు అనేవి గుండె అయిపోతాయి. సో కేర్ఫుల్గా చూడండి. సో ఈ ఫిష్ ముక్కలన్నీ కూడా అందులో వేసాను కదా. వేసిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద దాన్ని కుక్ చేయాలండి. అప్పుడే ఆ చేప తలకు రసం అనేది గ్రేవీలోకి వెళ్తుంది. అప్పుడు గ్రేవీ టేస్టీగా ఉంటుంది. సో అంతేనండి, టేస్టీ ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా మనము చూసారు కదా ఎంత బాగుందో. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమేనండి. మీరు తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీరు నాకు తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరికి కూడా ఇది నచ్చుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, లవ్ యూ ఆల్.